సో నెక్స్ట్ కన్యారాశి, ఇంగ్లీష్లో విర్గో అంటారు. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి మిశ్రమ శుభ అశుభ ఫలితాలు అంటాము. అంటే 50% బాగుంటుంది, 50% బాగుండదు. అంటే ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగుండదు. కానీ ఈ సంవత్సరం ఉండే మేజర్ ప్రాబ్లము భార్యాభర్తల మధ్యన గొడవలు అనేటువంటిది మేజర్గా కనిపిస్తున్న సమస్య. గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండబోతూ ఉన్నాయి. అండర్స్టాండింగ్తో ఉండే ప్రయత్నం చేయండి. కోపాన్ని తగ్గించుకోండి. భార్య కోపానికి వస్తే భర్త, భర్త కోపానికి వస్తే భార్య, సహనంతో వ్యవహరించండి. కలిసి ఉండే ప్రయత్నం చేయండి. దుందుడుకు నిర్ణయాలను వదిలేయండి. ఇక మిగిలిన విషయానికి వస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ యానం ఉంటుంది. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కొత్త పదవులు ఉంటాయి. ఎన్నికలలో విజయం సాధిస్తారు. డబ్బు ఖర్చు అవుతుంది. వ్యవసాయ రంగం, వ్యవసాయదారులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. రుణాలు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే కాంట్రాక్టర్లకు రావాల్సిన బాకీలు అందుతాయి. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. సో కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు, ఆదాయం 2 బాగుంటుంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. కాకపోతే భార్యాభర్తలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సంవత్సరం కన్యారాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ చూసే ప్రయత్నం చేద్దాము. మంగళ, గురువార నియమాలు పాటించాలి. గురువారం ఎల్లో కలర్ దుస్తులు, మంగళవారం నాడు రెడ్ కలర్ దుస్తులు వేసుకోవాలి. సో ఇది కాకుండా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుహోరలో ప్రత్యేకమైన అర్చన చేయించుకోండి. మామూలు అర్చన ఉంటుంది, అది చేయించుకుంటే సమస్యల నుండి బయటపడతారు.